నమస్తే ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి స్వాగతం. నేను మీ ఎన్ఎస్ఆర్. ప్రస్తుతం మన ముందు 3BHK ఫ్యామిలీ అంతా ఉంది ఇక్కడ. సో ఈ నెల 4వ తారీఖున ఆడియన్స్ ముందుకు రాబోతుంది ఈ టీం అంతా వాళ్ళ ఈ సినిమా ద్వారా. మరి ఈ సినిమా మేకింగ్ గురించి, అలాగే ఈ సినిమా మీద వాళ్ళకున్న ఎక్స్పెక్టేషన్స్ గురించి ఏం చెప్తారనేది ఇప్పుడు వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి అందరికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ కంగ్రాట్స్. నేను రాత్రి ట్రైలర్ చూశాను. అంటే జనరల్గా ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక స్టేజ్లో కనెక్ట్ అవుతుంది ఈ ట్రైలర్ అనేది. సో నీకు ఫస్ట్ డైరెక్టర్ సబ్జెక్ట్ చెప్పినప్పుడు ఏమనిపించింది? నేను స్క్రిప్ట్ చదివాను సార్. ఫస్ట్ చదివినప్పుడు నాకు ఏదో ఒక తెలియని ఎమోషన్, మా నాన్న గురించి, మా అమ్మ గురించి, మా ఫ్యామిలీ గురించి, వాళ్ళు కట్టిన మొదటి సొంత ఇల్లు గురించి, నేను ఆ ఇంట్లో పెరిగిన ఆ తీపి జ్ఞాపకాలు, అవన్నీ అలా వేవ్స్లా వచ్చింది స్క్రిప్ట్ చదివిన తర్వాత. 2024-2025లో ఇలాంటి ఒక సాఫ్ట్ సెన్సిటివ్ సబ్జెక్ట్ చేయాలా, ఆడియన్స్ చూస్తారా, ఇలాంటి ఆలోచన నాకు రాలేదు. ఏ సినిమాకి నేను ఫస్ట్ ఆడియన్స్ గురించి ఆలోచించను, ఫస్ట్ క్రియేషన్ గురించి, రైటర్ గురించి ఆలోచిస్తాను. సో యాజ్ అ రైటర్ శ్రీ గణేష్ నాతో మాట్లాడుతున్నట్టు నాకు అనిపించింది. అందుకే నేను సినిమాకి ఓకే చెప్పాను. జనరల్గా ఎవరికైనా సొంత ఇల్లు అనేది ఒక కళ. ఇప్పుడు మనం ఒక సొంత ఇల్లు కట్టాలనుకుంటాం. అలాగే సొంత ఇంటి కోసం తాపత్రయపడ్డ మన తండ్రి కళలు మన ముందు ఉంటా ఉంటాయి. సో ఈ రెండు ప్రతి మనిషి ఫేస్ చేస్తాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు 1 by 1 వాళ్ళు ఫేస్ చేసిన ఆ ఫేసెస్ గురించి చెప్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే మీరు మిడిల్ క్లాస్ నుంచి వచ్చారు, శరత్ కుమార్ గారు మిడిల్ క్లాస్ నుంచి వచ్చారు. సార్ మీరు మిడిల్ క్లాస్ నుంచి వచ్చారు, మేము అందరూ ఫస్టే చెప్పాను, అందరూ ఒకే క్లాస్ నుంచి వచ్చాం. ఇంకా అందరూ ఒకటే కదా అలా ఆ టైప్. శరత్ కుమార్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ చెప్పే ముందు నిన్ననే కన్నప్ప చూశాను. చాలా అద్భుతంగా ఉంది. మీ పర్టికులర్ మీ క్యారెక్టర్, మీ డైలాగ్స్ అన్ని చాలా బాగున్నాయి. సో కంగ్రాట్స్ అండి. యా 3BHK. ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్ మీకు జనరల్గా మీరు కూడా ఫేస్ దాటే వచ్చి ఉంటారు కదా. అవును. సో మీ అనుభవాలు ఎలా ఉన్నాయి? ఈ పిక్చర్ల అనుభవం, మరి లైఫ్ అనుభవం. రెండు అండి. పిక్చర్ల అనుభవం అనేది ఎటు నాకు రియల్ లైఫ్ అన్నీ సేమ్ అండి. కష్టపడి ఇక్కడ పైకి వచ్చాను, అదే కష్టపడి ఇక్కడ కూడా పైకి వచ్చాను. ఏ సపోర్ట్ లేకుండా. నాన్న ఫాదర్ వాజ్, మదర్ వాజ్, దట్ సపోర్ట్ వాజ్ దట్. మరి ఏ సిస్టమ్ ఉంది కదా, సిస్టంలో నానా హీ మస్ట్ హ్యావ్ సబ్డ్యూడ్ ఆల్ హిస్ అంబిషన్స్. అన్నీ మన చదవాలి, గ్రాడ్యుయేట్ అవ్వాలి, అదే ఆయన అంబిషన్. మన సన్ షుడ్ బికమ్ అ గ్రాడ్యుయేట్, అదే అప్పుడు అండి. అది ప్రొఫెషనల్ ఇంజనీర్, డాక్టర్, అన్నీ ఆలోచన ఎవరికి రాలేదు. ఎందుకంటే అది కావాలంటే డబ్బు కావాలి కదా, క్యాపిటేషన్ ఫీ అది ఉండొచ్చు. బట్ దట్ మై ఫాదర్ కుడ్ నాట్ హ్యావ్ అఫోర్డ్ బికాజ్ ఓన్లీ 5,000 రూపీస్ శాలరీలో ఉండేవాళ్ళని. సో మస్ట్ బీ రెస్పాన్సిబిలిటీ టు ఎడ్యుకేట్ ద చిల్డ్రన్, అది ఒక్కటే వాళ్ళకి ఉన్నదండి. సో దెన్ ఐ డెవలప్ మై సెల్ఫ్ యాజ్ అ సిస్టమ్. ఐ డెవలప్డ్, ఐ వాంటెడ్ టు బికమ్ సంబడి ఇన్ లైఫ్. సో లాట్ ఆఫ్ సెట్ బ్యాక్స్ దేర్, అదన్నీ ఉండి ఓన్లీ థింగ్ వాజ్ హోప్, హార్డ్ వర్క్, డిసిప్లిన్, అది పైకి వచ్చానండి. అదే ఒక్కొక్కరికి ఇల్లు అంటే అది ఒక స్పెషాలిటీ మైండ్లో. ఎలాగైనా మన ఇల్లులో ఉండాలి, వి షుడ్ హ్యావ్ రూఫ్ అబౌవ్ ద హెడ్, అది ఉంటుందండి. అందరికీ ఉందా లేదా అని తెలియదు. బట్ ఇప్పుడు ఈ పిక్చర్ నేను ఆఫ్టర్ ఎక్సెప్టింగ్ ద ఫిలిం, ఇది ఉంటుందా లేదా అని ఒక డౌట్ ఆల్వేస్ సిద్ధార్థని అడుగుతున్నాను. సిద్ధార్థ్ ఎలాగా ఇది కనెక్ట్ అవుతుందా, అందరికీ ఇల్లు కట్టాలనుతుందా, అది రెంటెడ్ హౌస్లో ఉండొచ్చుగా, మళ్ళీ ఏ ప్రాబ్లం దాంట్లో, హ్యాపీగా ఉండొచ్చుగా దాంట్లో కూడా. బట్ సొంత ఇల్లు అనేది ఒక, నేను చెప్పాను కదా ట్రైలర్లో, అది గౌరవం అని, అది అర్థమైంది నాకు ఈ పిక్చర్ లోపల వచ్చేయడం. రోజు వచ్చి ప్రశ్న, వాట్ ఐ లవ్ అబౌట్ శరత్ సార్ ఇస్, ఆయన ప్రతిరోజు ప్రతి సీన్కి, ఆయన శరత్ కుమార్ ఆయన లైఫ్లో అన్ని చూసేశారు, అన్ని అచీవ్ చేసేసారు. గ్రీక్ వీరుడులా స్క్రీన్లో ఉన్నారు, ఆన్ రియల్ లైఫ్ ఆల్సో గ్రీక్ వీరుడు ఆయన. మాకు అంత ఒక స్టారు, కానీ ద వే హీ క్యారీస్ హిమ్సెల్ఫ్. ప్రతిరోజు మనం ఒకటి చేస్తున్నాం, అది ఫుల్గా మనం అర్థం చేసుకుని చేయాలి. ఊరికే డైరెక్టర్ చెప్పాడు కాబట్టి చేయకూడదు. సో హీ విల్ ఆస్క్, నిజంగా బాస్ ఈ రోజు కూడా మీ జనరేషన్, మీకంటే చిన్నోళ్ళు, ఇప్పుడు అంతా ఈజీ అయిపోయింది కదా, ఇంకా సొంత ఇల్లు అనేది ఎందుకు అంత ఇంపార్టెంట్ అని ఒక క్వశ్చన్ అడిగారు. ఐ రిమెంబర్ ఏదో ఒక రోజు వీ హ్యాడ్ దిస్ డిస్కషన్ సార్. అప్పుడు ద టాపిక్ కేమ్, ఇప్పుడు లైఫ్లో మనం చాలా విషయాలు కోరుకుంటాం, దూరం నుంచి కోరుకుంటాం, కలలు కంటాం. అది ఒక్కసారి అచీవ్ అయిపోతే
కొంచెం దాని విలువ తక్కువ అయిపోతుంది మన లైఫ్లో. సో శరత్ సార్ ఆయన అచీవ్మెంట్ మేమందరూ మిడిల్ క్లాస్ నుంచి వచ్చాం, బట్ ఎవ్రీ డే ఎవ్రీ వీక్ ఏదో ఒక అచీవ్మెంట్ చేయాలని తపన పడుతుంటాం. ఆ అచీవ్మెంట్ చేసిన తర్వాత అందరు ఏదో ఒక టైంలో సొంత ఇల్లు చూసేసాం. ఆయన చూస్తారు, నేను చూసేసాను, మ్యామ్ చూస్తారు, వీఆర్ ద వన్స్ హు వర్క్ ద లాంగెస్ట్. అది వచ్చిన తర్వాత మేబీ నేను శరత్ సార్తో అన్నాను, ఇప్పుడు మేబీ 20-25 years బ్యాక్ మిమ్మల్ని అడిగి ఉంటే అప్పుడున్న శరత్ వేరే ఆన్సర్ ఇచ్చేవాడు. సో దట్స్ వై దిస్ ఫిల్మ్ ఇస్, మనకు ఒక విషయం నిజం అని తెలిసిన 10 సంవత్సరాలకు ఒకసారి అద్దం చూసి ఇది నిజమా అని అడిగే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే వీఆర్ ఇవాల్వింగ్ కాన్స్టెంట్లీ. సో ఒక విషయం వచ్చిన తర్వాత ఇప్పుడు నా దగ్గర అది ఉంది, ఇంకో డ్రీమ్ చూద్దాం అని మనిషి వెళ్ళిపోతాడు. సో శరత్ కుమార్ హెస్ అచీవ్డ్ సో మచ్ ఇన్ లైఫ్. సో ఐ ఫీల్ I would want to meet 25-30-year-old Sharath Kumar and ask him the same question, because he has seen such a long life. She has seen such a long life of dreaming, achieving, thanking God, dreaming again, repeat. Adi. దేవయాని గారు, మిమ్మల్ని దాదాపు 25 years బ్యాక్ కలిసినట్టున్నాం మళ్ళీ. సో ఈ సినిమాలో మీ క్యారెక్టర్ గురించి, అలాగే ఇప్పుడు శరత్ కుమార్ గారు చెప్పారు సొంత ఇల్లు అనేది ఒక గౌరవం అని, ఈ డైలాగ్ కూడా ఉంది ట్రైలర్లో. సో మీకు ఆ గౌరవం ఎప్పుడు దక్కింది? ஐ எம் born and brought up in Mumbai. அம்மா அப்பா வீட்டில் தான் இருந்தேன். ஃபிலிம்ஸில் வந்ததப்புறம் சென்னை வந்து செட்டில் ஆகிட்டோம். மீன்ஸ் ஹோட்டலில் தான் இருந்தோம். அப்போ ரொம்ப பிஸி. I was doing many films over here. So staying in hotel for a long time is not applicable, and it is not good also. So we were all searching, me, my mother and all. சொந்த வீடு எப்படி வாங்கலாம் அப்படி. But it just happened, I think. It was not planned. என்னை பொறுத்த வரைக்கும், according to me, I think buying a place or building a house or getting married, all these things ka ஒரு நேரம் வரணும். A time is there for that to happen. So unless that time comes, it doesn't happen. When the time comes, it just happens. So nothing was planned for me, and it just happened. Like we saw a place and we just bought it. And it happens to be 3 BHK. Correctly 3 BHK flat in very prime location in T Nagar of Chennai. So we saw many properties, individual houses kuda paathen, but being T Nagar and being in the center, naanga adada poi we bought. And in the film title madriye, like the film says 3 BHK, it happened to be that my first house which I bought was 3 BHK. So it just happened, and good things just happen. They are meant to be. They just happen in your life. It takes time, hard work cheyali, and God oda blessings undali. So things happen like that. Okay. I don't think romba plan panna things happen. Some things just happen because they are meant to happen. So I believe in that. Even now also you are having same house. కొట్టని కష్టపడ్డారు కదా, that's what. Yeah. Worked very hard. I worked very hard. Not only me, I can say my whole family was behind me. My mother was also working as hard as me. So unless they did supported and they worked like me, and my whole staff, everybody who supported me, you know, what I am today is not because of my own hard work. It is everybody's involvement. I cannot say my achievement is my own. It is everybody's support which has made me today what I am. Okay. So the hard work, Khandipa, innum I'm working hard. I'll always be working hard till the end of my life. There is no stopping for me. Yeah, Chaitra, what about you? I currently appa amma illada, but I will definitely konkonta very soon. Konkontanu. Inni varaku ad appa amma veedu is their house is our house la. But now for myself na oru 2 BHK rent pannittirken. Like I wanted to live separately and, you know, see life like that also. For that my parents were generous enough to say okay, explore that aspect, because I've always been protected. Like I think 28 years of my life I've always been back then, some 5 years ago. So I've been షాకింగ్ ఎక్స్పోజ్ ఆఫ్ no, but I'm 16. నాకు In my 38 28 షాక్ అయిపోయా. Okay.
అది షాక్ నాకు, వేరే లేదు. So I've been brought up in a very, very protected environment. So this was it's actually a cultural shock for me, my parents, because they say, oh, you can't live alone. Like how will you cook? What will happen? But I was like, you know what? That is exactly what I want to figure out. Personal question, do you know how to cook? No. I think after 1 year after I ఇది shifted, I was జెండర్ just బేస్డ్ ordering. క్వశ్చన్ కాదండి, నేను బాగా కుక్ చేస్తాను. అవునవును. నాకు వంట మీద ఇంట్రెస్ట్ ఉంది, అందుకే అడిగా. ఏంటి ఒక అమ్మాయిని ఎలాంటి ప్రశ్న అడిగా? నాకు రాదు. వెరీ గుడ్. So but now I'm the rented house le, Okay. nanu. So you are dreaming now. Yes. 3 BHK. Yes, 3 weeks. Yeah. Parents both, my dad is a very self-made man. He came did everything by himself without like house or without much support. And my mom also was a working woman from after my sister and me were little toddlers, she started working. And so they both they built the house and everything with everything that they had. And for them, me and my sister are their life. So they gave us the best education and a house, because we had one house, they built it. It was protection. Growing up, whatever hardships you have, whether you have money or not, or anything, when you have your own house, you know your children are protected. And I was very aware of that growing up. So they've given me the best, and yeah, so that was our first house as in Ooty, and it's still, that is the house that we have. But now for me it is more like, even if someone has a house, it's about, is your family together in that house? Because now it's a privilege. I think when you go home to a house full of people and people you love, I think the people is what makes the house home. Yeah. So for me, wherever my family is, that's... సిద్ధార్థ్ గారు, మీరు చెన్నైలో జరిగిన ఫంక్షన్లో బాగా ఎమోషన్ అయ్యారు, ఎందుకు? ఇస్ దేర్ ఎనీ పర్టికులర్? బట్ నో వెరీ స్పెసిఫిక్ రీజన్ సార్. నాకు ముందు ఎదవలు, నా ఫ్రెండ్స్, ఈ నాతో ఫండ్ చేసిన వాళ్ళు చాలా మంది 20 years నుంచి, కొంతమంది కొలీగ్స్, కలిసి ఒకే ఇంట్లో ఉండే ఫ్రెండ్స్, కొంతమంది కలిసి స్క్రిప్ట్ రాసిన పార్ట్నర్స్, కొంతమంది ఈ సినిమాలో నా మీద ఇన్వెస్ట్ చేసిన ప్రొడ్యూసర్ ఒకడు, నేను అసిస్టెంట్ డైరెక్టర్గా చూసిన ఒక వ్యక్తి ఇప్పుడు పెద్ద డైరెక్టర్ అయిన తర్వాత నా గురించి, మన ఎక్స్పీరియన్సెస్ గురించి మాట్లాడుతున్నాడు. ప్లస్ ఈ సినిమా ట్రైలర్ చూసి అందరు, నన్ను చుట్టూ ఉన్న వాళ్ళు అందరూ ఏడుస్తున్నారు. సో ఏదో ఒకటి అయింది. ఇట్ వాస్ అ వెరీ పాజిటివ్. అదే నేను చెప్పాను, చాలా హ్యాపీ టీయర్స్ ఇవి. నా ఫ్రెండ్స్ అందరూ ఇంత హ్యాపీగా మాట్లాడుతుంటే ఏదో మేము అందరూ గెలిచినట్టు ఒక ఫీలింగ్ వచ్చింది టకప్పని, అందుకే ఎమోషన్ అయ్యాను. ప్లస్ ఈ సినిమానే చాలామంది అడిగారు, ట్రైలర్లా ఉంటుందా సినిమా అని. ఈ సినిమా ఎలా ఉందో అలాగే ట్రైలర్ వీళ్ళు చేశారు. ఎందుకంటే మీరు చూసుంటారు, ఈ సినిమా ఇస్ అ వెరీ ఆనెస్ట్, హార్ట్ ఫెల్ట్ అండ్ ఇమోషనల్ స్టోరీ. ఎక్కడ ట్రైలర్లో కూడా ఆ ఎమోషన్ని వదిలేసి బయటకి వెళ్ళట్లేదు శ్రీ గణేష్. ఈవెన్ రియలిస్టిక్ ఆల్సో. కరెక్ట్, రియల్, ఇట్స్ రియల్ అండ్ ఆనెస్ట్. సో ఆ సినిమా ఫంక్షన్లో మాట్లాడుతున్నప్పుడు ఎవ్రీబడి హూ స్పోక్ దట్ డే వాజ్ అ లిటిల్ ఎమోషనల్. బికాజ్ ఈ సినిమా చేస్తున్నప్పుడు, ఈ క్యారెక్టర్స్లో ప్రాణం పోస్తున్నప్పుడు ఎక్కడో రెండు కలిసిపోయినాయి లైట్గా. ఎందుకంటే ఈ క్యారెక్టర్స్ని అర్థం చేసుకోవడానికి మనం గడిపిన పాస్ట్ని మనం మళ్ళీ ఒకసారి రీవిజిట్ చేసే అవకాశం దొరికింది. సో ఇట్ వాస్ అ వెరీ నాస్టాలజిక్, వెరీ ఎమోషనల్ ట్రిప్ ఫర్ మీ. అండ్ అదంతా ఇట్ జస్ట్ కేమ్ టు ద సర్ఫేస్. నాకు తెలిసి దిస్ ఈస్ నాట్ ద లాస్ట్ టైమ్ యూ హెవ్ సీన్ అస్ క్రయింగ్ ఇన్ పబ్లిక్. ఎందుకంటే ఈ సినిమా, ద మోర్ పీపుల్ దట్ come into the atmosphere of this film, the more people will react like us. Because Sri Ganesh alanti oka abbayi, and ee script alanti oka script, and ee family alanti oka family. And so the emotion is very real. మీరు చూసింది ఏది ఇలా జరుగుతుందని అనుకుని జరగలేదు, అది ఇట్ జస్ట్ హ్యాపెండ్. సో దట్స్ వాట్ ఐ థింక్. శరత్ గారు, ఇప్పుడు దేవయాని గారు మీ కాంబినేషన్లో గతంలో సూర్యవంశం లాంటి సినిమాలు చాలా వచ్చినాయి. సో లాంగ్ గ్యాప్ తర్వాత మళ్ళీ ఈ సినిమాలో చేశారు కదా మీ పేరు. సో ఎలా అనిపించాయి అసలు మీ ఇద్దరి మధ్య బాండింగ్, అది ఎలా? లేదు, మన ఫస్ట్ పిక్చర్ నుంచి సూర్యవంశం చేసాం, దాని తర్వాత 6 films we have done. When an artist is, totally the scene లో వచ్చేటప్పుడు మన అండర్స్టాండింగ్ రావాలి కదా. అండర్స్టాండింగ్ మొదటి నుంచి వచ్చింది. సో అండర్స్టాండింగ్ కాబట్టి ఈవెన్ నౌ ఎవరైనా వచ్చి నాకు సబ్జెక్ట్ చెప్తే నేను దేవయాని గారిని అడగంటాను. ఓకే, అది ఎందుకంటే అది ఏంటంటే వన్ ఫ్రెండ్షిప్ అండి. ఐ లైక్ హర్ యాజ్ అ గ్రేట్ హ్యూమన్ బీయింగ్. షీ సెల్ఫ్ మేడ్. ఐ సీన్ అవర్ ఫ్యామిలీ. అమ్మాయి నాకు తెలుసు, బ్రదర్స్, ఐ నో ఎవ్రీథింగ్ అబౌట్ ద ఫ్యామిలీ.
and the way she has, challenged life and boldly how she has faced life. And somebody who స్టార్గా ఒక స్కూల్లో వెళ్ళి అగైన్ టీచ్ చేయడం ఇదన్నీ ఎవరు చేయరండి. there's an aura around every artist, but they won't come down to that level. సో అలాంటి ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్గా ఇంతవరకు ఉన్నారు కదా, అది నాకు ఎప్పుడు నచ్చింది. నాకు వీళ్ళిద్దరు వాళ్ళ గురించి వాళ్ళు చెప్పరు కాబట్టి 3 BHKలో శరత్ కుమార్ దేవ్యాని ఉండడం వల్ల వచ్చిన వాల్యూ, వచ్చిన గౌరవం. శరత్ కుమార్ దేవ్యాని అంటే గౌరవం కదా, ఆ టైప్ లో నాకు అనిపించింది. ఎందుకంటే మా నాన్న నిన్న చెప్పారు, ఐ టోల్డ్ శరత్ ఐ డిడ్ంట్ టెల్ యూ, మై డాడ్ ఇస్ మై CFO ఆఫ్ మై ప్రొడక్షన్ కంపెనీ. నేను ఆయనకి నన్ను పుట్టినప్పటి నుంచి తెలుసు, అదని నేను చెప్తాను. కానీ ఆయన ఒకటి అంటున్నారు, భలే సెట్ చేసుకున్నావురా ఈ సినిమా, నువ్వు అరుణ్ విశ్వ కరెక్ట్, శ్రీ గణేష్ కరెక్ట్ చేశారు. ఏంటి అలా ఏదో CEOలో మాట్లాడుతున్నావు, ఏంటి నీ ఉద్దేశం ఏంటని అడిగా. కాదు, ఈ సినిమాలో మీరు ముగ్గురు కలిసి ఒక మంచి విషయం చేశారు, దానివల్ల ఈ సినిమా ఈ రోజు అందరూ మాట్లాడుతున్నారు. ఏంటి, శరత్ కుమార్ దేవ్యాని తీసుకురావటం. సో ఆ జనరేషన్ ఉన్న మనిషి ఏమంటున్నాడంటే, మీరు కుర్రోళ్ళు ఏదో ఒకటి ట్రై చేస్తారు, సినిమా ఎక్స్పెరిమెంట్ చేస్తారు, ఇది టెక్నాలజీ చేస్తారు, కానీ ఆడియన్స్ దగ్గరికి వెళ్ళడానికి మీరు ఆడియన్స్ నమ్మకాన్ని గెలవాలి. ఆ నమ్మకం శరత్ కుమార్ దేవ్యాని. సో మేము ఈ సినిమా గురించి ఎక్కడ ప్రపంచంలో మాట్లాడినా శరత్ కుమార్ దేవ్యానినా అయితే చూస్తామండి అంటారు. సో దట్ ఈస్ వీరిద్దరు నా 40th ఫిల్మ్కి నాకు ఇచ్చిన చాలా పెద్ద వరం అది. ట్రైలర్లో యాక్చువల్గా ఇప్పుడు ఇంట్లోకి వాటర్ రావటం సీన్ ఉంది చూసారా? మేము అందరు వరదల్లో స్విమ్మింగ్ చేసి వచ్చామండి. చెన్నై వాళ్ళం కదా, అందరు వరదల్లో ఎవ్రీ డిసెంబర్ మేము స్విమ్మింగ్ చేస్తాం. యాక్చువల్గా 96 ఫ్లడ్స్లో నేను చెన్నైలో ఫేస్ చేశాను, వడపల్లిలో. మా రూమ్లోకి ఇంత లోతులో నీళ్ళు వచ్చినాయి. 1 డే ఉన్నాం గోడ మీద. సో అలా ఇప్పుడు ఇది వింటే మీరు హ్యాపీ అవుతారా సాడ్ అవుతారో తెలియదు, కానీ ఇంకా వడపల్లిని అలాగే ఉందండి. ఇంకా వరదలు అలాగే వస్తున్నాయండి. మీరు ఇప్పుడు వచ్చి ఆ ఇంటికి వెళ్తే మళ్ళీ ఇక్కడ దాకా నీళ్ళు వస్తుందండి. ఎందుకంటే హ్యూమన్ బీయింగ్స్ మనం మోడర్న్ సొసైటీ మొత్తం చెడగొట్టేసాం నేచర్ని. నీళ్ళు ఎక్కడికి వెళ్ళాలని నీళ్ళకే తెలియదు. సో వర్షం పడితే అది ఎక్కడికో వెళ్తుంది, అక్కడ ఆల్రెడీ జనాలు అపార్ట్మెంట్ కట్టుకుని ఉన్నారు. సో ప్రతి సంవత్సరం మాకు అది ఫ్లాష్ బ్యాక్ కాదు, ఫ్లాష్ ఫ్లడ్. సో ఎవ్రీ ఇయర్ చూస్తున్నాం. మీరు ఇది మా ప్రీవియస్లీ అడిగారు కదా సిద్ధార్థ్ని, ఎందుకు చెన్నై ఫంక్షన్ అంత ఎమోషన్ అయిపోయారు అడిగారు కదా. లాట్ ఆఫ్ ఫ్రెండ్స్ వచ్చారు ఆ రోజు ఇది చూడడానికి, ట్రైలర్ చూడడానికి. నాతో ఉమా, సతీష్ అని వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారండి. ఇక చూసిన తర్వాత నేను స్టేట్ నేను ఆఫీస్కి వెళ్ళాను. ఆఫీస్లో 1 hour 2 hours 1 hour ఎక్కువ అయిపోయింది. మేడం గారు వచ్చారు, ఏమైంది అన్నారు. షీ ఈజ్ అనేబుల్ టు టాక్. ఎందుకంటే దే ఆర్ రిలేటెడ్ దట్ ప్రతి ఒక్కరు ఈ ట్రైలర్ చూసి రిలేట్ అయ్యారండి. బికాస్ ద ఫాదర్ వాజ్ సఫరింగ్ ఫ్రమ్ క్యాన్సర్ అండ్ ఐ హావ్ గాన్ టు ద హాస్పిటల్, సీన్ దెమ్ ద లాస్ట్ డేస్. ఐ వాజ్ గివింగ్ ఎమ్ హోప్, ఏమవుదా డాడీ అని నేనే చెప్పేవాడిని. బట్ దే were building a house, and because Nana was sick, they said no, we'll whatever money we have, we'll make him survive. Idu vadalendi tarvata chuskuntam ani they wanted to do that, because but the dad wanted to live to see the house. So how it would have related, they're saying I saw in you the father. Beautiful sir, beautiful sir. See, they were crying for 1.5 hours. చెప్పింది ఉమా ఫ్రెండ్ చెప్పింది, అన్నా ఐ డోంట్ థింక్ ఐ విల్ గో సీ ద ఫిలిం, ఇది ఇట్లా ఐ హావ్ టు గో సీ మై ఫాదర్, ఆర్ యూ డైయింగ్ ఇన్ ద ఫిలిం అడిగింది. సో ఎలాగ రిలేట్ అయింది, ఇది ఎలాగ ఎమోషనల్ అయిపోతారు. అదే వెన్ చైత్ర ఆస్మి ఆఫ్టర్ సీయింగ్ ద ట్రైలర్ నాకు ఐస్ వాటర్ అయిపోయింది. అది ఏంటంటే అది చూడగా ఇట్స్ లాట్ ఆఫ్ సిచ్యువేషన్ మన లైఫ్లో మనం చూస్తుంది అలా వచ్చేస్తుందండి. ఒక పిక్చర్ వసంత బాలన్ గారు చేశారు, దాంట్లో పశుపతి యాక్టర్ చేశారు, 1000 ఉన్న పిక్చరు. అది చూసి బయటకు వచ్చి యూ వోంట్ బిలీవ్, టు కంట్రోల్ మీ టుక్ 1.5 hours అండి. బికాజ్ ఐ సా మై బ్రదర్ దేర్. ఇప్పుడు లేరు, యాక్సిడెంట్ చనిపోయారు. బట్ ఐ సా 14 years మన ఇంట్లో లేదు. మై ఫాదర్ అండ్ గొడవ చేసి బయటకు పంపించారు. సో వెన్ హీ కేమ్ బ్యాక్, there's a slight doubt, anything that misses in the house, even now I feel bad about it. We'll think maybe ఈయన తీసుకుంటాడో, ఇది యొక్క సేమ్ థింగ్ 1000లో చూపించారు. సో
ప్రతిసారి ప్రతి ఒక్కరికి లైఫ్లో ఏం జరుగుతుందో పిక్చర్లో వచ్చి ఇది రిలేట్ అయిపోతే ద ఫీలింగ్ ఇస్ డిఫరెంట్ అండి. యూ విల్ డెఫినెట్లీ క్రై. మిడిల్ క్లాస్ పీపుల్ చాలామంది డబ్బు కూడగట్టుకొని లోన్ తీసుకొని అలా హౌస్ బెడ్రూమ్ 3 బెడ్రూమ్ 2 బెడ్రూమ్ తీసుకుంటారు. తీసుకున్న తర్వాత ఇలాంటి సంఘటనలు ఎదురైనప్పుడు దానికి సరైన పర్మిషన్స్ లేవు అనో ఇలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నప్పుడు వాళ్ళు పడే స్ట్రగుల్ మామూలు ఇదిగా 100%. సో ఈ పర్టికులర్ ట్రైలర్ చూసిన తర్వాత అలా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యే వాళ్ళు ఎంతోమంది ఉంటారు. అరే ఇది మనం ఫేస్ చేసాం కదా అని. ఇప్పుడు మీ బ్రదర్ చెప్పాడు కదా 1000 సినిమాలో మీకు గుర్తొచ్చిందన్నారు. అలా ఎంతో మందికి ఎన్నో ఇన్సిడెంట్లు గుర్తొస్తాయి 100%. కానీ అలా మిడిల్ క్లాస్ పీపుల్ అంత స్ట్రగుల్ అయ్యి మనీ మొత్తం ఇన్వెస్ట్ చేసిన తర్వాత అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయవలసిన సిచ్యుయేషన్ ఎదురైతే ఏంటి వాళ్ళ పరిస్థితి? అది ఈ పిక్చర్ చూడాలండి. కుటుంబం ఇది హౌస్ కాదు, ఇది హోమ్. అదే నేను చెప్పాను అన్ని వీ హ్యావ్ నెవర్ బ్రోకన్ డౌన్ అండి. దేవని గారు కూడా నేను చాలా బాగా చెప్పారు. ది వైఫ్ ఇస్ అ పిల్లర్ అండి. ద ఫాదర్ క్యారెక్టర్, ద హస్బెండ్ goes out, earns money, comes, the children, they study, they try to come up in life, we provide for them. But the home ఉంది కదా, అది ఏమైనా కూడా ఇంటి లోపల అది స్టడీగా ఉంటే ఏ డెసిషన్ తీసుకున్నప్పుడు వే మైండ్ ఆఫ్ డిఫరెన్సెస్, హీ మైండ్ ఆఫ్ డిఫరెన్సెస్ నానా, ఆ డిఫరెన్స్ ఉన్నాయినా కూడా ఒక కుటుంబంగా ఉంటే ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయగలవు. అండ్ యూ క్యాన్ ఫేస్ ఆల్ ద సిచ్యువేషన్ టుగెదర్ అండి. టీమ్ వర్క్ విన్స్ అని చెప్తారు కదా. సో అందరూ ఏ ప్రాబ్లం లేకుండా ఓకే నాన్న చెప్పారు, నాన్న కొంచెం స్లిప్ అయ్యారు పర్వాలేదు, మనం సపోర్ట్ చేసుకుంటాం, మన ప్రభు మన సన్ అలాగా అయిపోయింది సపోర్ట్ చేసుకుంటాం, ఇలాగ వచ్చేస్తే దట్ ఈస్ ఫ్యామిలీ అండి. దర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ హోమ్ అండ్ హౌస్. హోమ్ ఇస్ ఫ్యామిలీ బట్ షీ సెడ్ నేను ఇంటికి వెళ్తే సంతోషంగా ఫీల్ అవుతాను, మన ఫ్యామిలీ ఉంటుంది, అందరూ ఉన్నారు అక్కడ అన్నారు కదా. ఆ ఫీలింగ్ వచ్చేసి ఉంటే, ఆ యూనిటీ ఉంటే ఎనీబడి హూస్ హ్యావింగ్ సమ్ ట్రబుల్ దే కెన్ సక్సీడ్ ఇన్ ఇట్. మిడిల్ క్లాస్ ఇస్ అదొక వర్గం, అదొక క్లాసిఫికేషన్. హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ఆల్సో క్లాసిఫికేషన్, కొంచెం బిగ్గర్ క్లాసిఫికేషన్ అంతే. హ్యూమన్ బీయింగ్కి స్ట్రగుల్ ఎప్పుడు ఎండ్ అవ్వదండి. ఇప్పుడు మీరు 3 విషయాలు చెప్పారు. సొంత ఇల్లు కావాలని, ఆ సొంత ఇల్లు కట్టే ప్రాసెస్, తర్వాత సొంత ఇల్లు కట్టిన తర్వాత స్ట్రగుల్ ఫినిష్ అయిపోతుందా? లేదు కదా. సో మళ్ళీ ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. అందుకే మనం రోజు సర్వైవ్ అయ్యే ఒక మైండ్ సెట్కి వస్తున్నాం. అందులో ఇమోషనల్గా చూస్తే గెలుపు అనేది ఏ స్టేజ్లో వస్తుంది మీకు? ఆ కళ చూస్తున్న రోజు వస్తుందా? ఆ కళ నిజం అవుతున్న రోజు వస్తుందా? లేదా ఆ కళ నిజమైన తర్వాత ఆఫ్టర్ వీ హ్యావ్ ద న్యూ హౌస్ ఆ ఇంట్లో సంతోషంగా ఉండటం మీ గెలుపా? బికాజ్ నాకు తెలిసి చాలా మంది ఆ క్వశ్చన్కి ఆన్సర్ సమాధానంలో కన్ఫ్యూజ్ అయిపోతారు. నిజమైన హ్యాపీనెస్ ఏది? సో ఆ 4 గోడలు లేకుండా కూడా మీరు హ్యాపీగా ఉండగలరు, ఆ 4 గోడల తర్వాత కూడా మీరు సాడ్గా ఉండగలరు అంటే అది మీ మీద వస్తుంది. ఆర్ యూ కేపబుల్ ఆఫ్ బీయింగ్ హ్యాపీ? సో నాకు అందులో వెన్ వీఆర్ డ్రీమింగ్, వాట్ ఈస్ ద డ్రీమ్, వై ఆర్ వీ డ్రీమింగ్ టుగెదర్? ఒక కుటుంబం అందరు కలిసి, నీకొక రూమ్, నాకొక రూమ్, నీకొక స్పేస్, నాకొక స్పేస్, కానీ బయట నుంచి చూస్తుంటే అందరూ ఒకే స్పేస్లో ఉన్నాం అనేది హోమ్. సో అది హోమ్. దట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ హౌస్ ఇస్ 4 walls. Home is what happens inside those 4 walls. So that is ఈ సినిమాలో ఈ ఛాలెంజెస్, స్ట్రగుల్స్ లైఫ్లో ప్రతి స్టేజ్లో ఉందని మీరు ఫీల్ అవుతారు. దట్స్ వాట్ వీ ఎక్స్పీరియన్స్ వెన్ వీ వర్ మేకింగ్. వన్ పర్సన్ ప్రెస్లో అడిగారండి, మనందరూ లైఫ్లో కష్టపడుతున్నాం, మళ్ళీ వచ్చి ఈ పిక్చర్లు చూసి మీ కష్టపడుతున్నారని చెప్పబోతాను ఏంటని. అది కాదు, మీరు కష్టపడుతున్నారు, కష్టపడితే ఈ పిక్చర్లో హోప్ ఇచ్చాం. మీరు హ్యూమన్ బీయింగే కదా, మళ్ళీ ఎందుకు హ్యూమన్ బీయింగ్స్ గురించి సినిమా చూస్తున్నారు అని ఎంత మాట అది. నాకు ఇమోషన్స్ ఉన్నాయి, మళ్ళీ ఎందుకండి ఆ ఎమోషన్స్ ని కలగడం? అయితే మీరు సినిమా చూడడానికి ఎందుకు వస్తున్నారు? జూలో మృగాల్ని చూడడానికి వస్తున్నారు, హ్యూమన్ ఎమోషన్ ని చూడడానికి వస్తున్నారు, రియాలిటీని చూడడానికి వస్తున్నారు కదా. ఆ రియాలిటీలో బ్యూటీని చూడడానికి వస్తున్నారు కదా. అందం ఎందులో ఉంది? వీళ్ళు బడ్జెట్ అని మాట్లాడతారు ప్రతి చోట, సంబంధం లేని టాపిక్. అందంలో ఏంటంటే బడ్జెట్? అందం అంతే కదా. సన్ రైజ్కి ఏంటి బడ్జెట్? అందరికి ఫ్రీగా ఇస్తున్నారు కదా. మళ్ళీ రోజు ఆ సన్ రైజ్ చూడాలని మీరు చెప్పరు కదా. అందమే కదా. సో దట్స్ హౌ వి సీ ఇట్. And also, as Sir said, we placed like the family came first in the film. Same thing in the set.
none of them came first. No individual artist came first. From day one, all of us, the family came first. And they set that. film- They yes. set that tone. They set the వాళ్ళు tone సెట్ because- చేసిన ఈక్వాలిటీ మేము మాకు అది ఫ్రీగా వస్తుంది. శరత్ గారు దేవ్యాన్ని ఇచ్చిన ఫ్రీడమ్ మా ఇద్దరికి, మా ముగ్గురికి. అంటే ఇంతకుముందు ఫాదర్ అండ్ సన్ క్యారెక్టర్లను చాలా సినిమాల్లో చేసి ఉన్నాం. పర్టికులర్గా బొమ్మరిల్లులో హైలైట్ అది. సో బొమ్మరిల్లు ఫాదర్ సన్కి ఈ సినిమాలో ఉన్న ఫాదర్ సన్కి మధ్య డిఫరెన్స్ ఏంటి? అన్ని డిఫరెంట్ అండి. మా నాన్నకి మీ నాన్నకి డిఫరెన్స్ ఏంటి అది, మీకు నాకు డిఫరెన్స్ ఏంటి అది. ఎందుకంటే నో టూ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ అలైక్. మీరు శాండ్ చూస్తారు కదా, ఒక్కొక్క గ్రెయిన్, అన్ని శాండ్ అంటే శాండ్, కానీ ఒక్కొక్క గ్రెయిన్ డిఫరెంట్ కదా. ఈ గ్రెయిన్కి డిఫరెన్స్ ఏంటని మనం ఫీల్ చేయాలి, అది చెప్పలేం. నేనేది క్యారెక్టర్ కంప్లీట్లీ డిఫరెంట్. ఆ సిద్ధు ప్రకాష్ రాజ్ క్యారెక్టర్కి, ఈ సిద్ధు శరత్ కుమార్ క్యారెక్టర్స్కి కంప్లీట్లీ సంబంధమే లేదు. కానీ అతని తండ్రి, ఈయన తండ్రి, అతని కొడుకు, నేను కొడుకు, ఇదే సిమిలారిటీ తప్ప ప్రతి ఇంట్లో అది బొమ్మరిల్లు, ఇది ఇంకో బొమ్మరిల్లు. కానీ ఈ రెండు బొమ్మరిల్లుకి డిఫరెన్స్ ఏంటంటే మొత్తం వేవేరు బొమ్మరిల్లు. దట్స్ ఆల్ ఐ విల్ సే. దేవాని గారు, మీ క్యారెక్టర్లో ఉన్న స్ట్రగుల్ ఏంటి? The character name is Shanti. Shanti Talkis. Shanti Talkis. The producer's Arun Vishwa's mother's name is Shanti. So and the pair enak kodutachu. So on her name is this character. Struggles. She's a very strong lady basically. And our family is very strong because of the mother. She is very important in any house, mother character, the main pillar of strength is the mother. Adu collapse aipotundi, motta family collapse aipotundi illaya. So that is very, very important. She is very, very important for making many decisions in the house, for making the family run happily, for seeing that any situation it doesn't break and collapse or separate. So that is she's a very, very important Shanti character in the film. And it's knitted in such a way that she's connected to each and every character. And that's the most beautiful part. Like any other normal mother, any other normal wife in any family, whether it is upper class, middle class, low, any class. We don't have any class for a mother, for a wife, Leah. She sets, and her work is never done. Especially a mom's work is never finished. So, any mother can relate to this film. And మనశ్శాంతిగా ఉంది. Very pious, very sweet. ఏ ఫ్యామిలీ కైనా కావాల్సింది మనశ్శాంతి. డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వచ్చేస్తే ఏమవుతుందండి? This dream of we building a 3 BHK house, impossible kada. If Shanti at one point of time opposes Vasudev and Prabhu opposes Nana, ఇది బ్రేక్ అయిపోతుంది కదా. అది అన్ని ఒకేసారి Just to keep the family Yes. together. She has to She has be to the cement support. that keeps the house Understand. together. She has a fire. Support. Even a cement. Yeah. One place she should take care of the Supporting husband and son fight, then she has to put them together again. Supporting. దాన్ని ఏం Plus అవ్వకుండా fathers, బొమ్మలు డైలాగ్ సార్, ప్రపంచంలో తండ్రులు అందరూ అని మొదలెడతారు కదా, ఫాదర్స్ ఆల్వేస్ ఏదో ప్రాబ్లం చేస్తారు. ఒక కొడుకుగా నేను honest గా చెప్తున్నాను మీకు. అంటే అది వాసుదేవ్ గారు ఉన్నారు చూడండి, కాదు మామూలు మనిషి కాదండి. ఎప్పుడు ప్రభు లైఫ్ లో ఏదో ఒకటి పెడుతుంటారు. సో అప్పుడు శాంతి గారే వచ్చి, నేను ఒప్పుకోనండి ఇది, ఎందుకంటే ఒక ఫాదర్ గా నేను ఒప్పుకున్నాను. సార్ మీరు క్యూకి సాస్ బి కభీ బహుతి అన్నట్టు, క్యూకి తండ్రి బి కభీ కొడుకుతా అని మీరు మర్చిపోతున్నారు. When the lady of the house becomes selfish and thinks only about herself, that's when the family breaks. Correct. She's like a river, she's like a flowing river and only knows to give. So when a mother is like that, she but doesn't think about her happiness or her always a very sacrificing character, trying to keep the family united, trying to keep the family always together. Especially these kind of sentiments are there, and that's what keeps the family united always. That's what keeps the family together. So Shanti is like that. సార్, సినిమా సత్యకుమార్ గారు, సినిమా చూసి బయటకు వచ్చే ఆడియన్స్ కి గుర్తుండిపోయే క్యారెక్టర్స్ అందరూ దీంట్లో మీరు చెప్పారు కదా సినిమాలో ఉన్నది. దిస్ మన ఈవెన్ సిద్ధార్థ్ సెడ్ ఇట్ వెరీ కరెక్ట్లీ అండి. ఈ సినిమాలో హీరో హీరోయిన్
అలాగే ఏం లేదు లేదు. సబ్జెక్ట్ అండి. 3 BHK హీరో. ఆ 3 BHK ఏం జరగబోతున్నాయి, ఎలాగ వి ఆల్ ఫిట్టెడ్ ఇన్ టు ద క్యారెక్టర్. ప్లస్ మీరు ఒక ఇల్లు చూస్తారు కదా, ఆ ఇంటి నుంచి బయటకు వచ్చినప్పుడు ఈ ఇంట్లో గుర్తింపు ఇచ్చే రూమ్ ఏది అని మీరు అడిగితే 3 bedroom హాల్ కిచెన్ అది. అన్నిట్లో అందం ఉంది, అన్ని ఇంపార్టెంటే, అన్ని ఒక కారణం కోసం అందులో ఉంది. మొత్తం చూస్తే ఒక హౌస్. ఛాలెంజెస్ ఎలాగ ఎదురు చూస్తారు, అందులో ఏ కష్టం వచ్చినా కూడా ఎలాగా అది విత్స్టాండ్ చేసి పైకి వెళ్ళారు, అది 3 BHK. ఇది రియల్ ఎస్టేట్ అండి. రియల్ రియల్ ఎస్టేట్. ఓకే, రియల్ ఎస్టేట్ మెయిన్ ప్రధాన భూమికి పోషిస్తున్న ప్రస్తుత టైంలో ఒక 3 bedroom కట్టుకున్న ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ హౌ దే సక్సీడ్, అదే స్టోరీ. అదే ఈ సినిమా. అండ్ వాళ్ళు గెలుస్తారా ఏంటో, వాట్ ఈస్ ద సొల్యూషన్? అదే లైఫ్ లో ఒక సొల్యూషన్ లేదు కదా సార్. సొల్యూషన్ మళ్ళీ ఒక సినిమాకే సీక్వెల్ అంటున్నారు. అంత ఆలోచించి ఒక సినిమా తీసి క్లైమాక్స్ లో నెక్స్ట్ ఇయర్ కలుద్దాం అంటున్నారు. దట్ మీన్స్ మళ్ళీ ఒక ప్రాబ్లం వస్తుంది, మళ్ళీ దానికి ఒక సొల్యూషన్ వెతకాలి కదా. సో దెర్ ఇస్ నో సొల్యూషన్. సొల్యూషన్ ఇస్ అ వన్ వర్డ్ ఆన్సర్. లైఫ్ ఇస్ నాట్ అ వన్ వర్డ్ ఆన్సర్. లైఫ్ ఇస్ ఎవ్రీ డే ప్రాసెస్, జర్నీ. సో ఈ జర్నీ అందం. వీళ్ళు ఎక్కడి నుంచి మొదలెట్టారు, ఎక్కడ ఎండ్ అయ్యారు, మీరు ఎక్కడ వదిలేసి ఇంటికి వెళ్ళారు, ఈ 3 places లోనూ ఒక జెన్యున్ ఎమోషన్ ఉండాలి. అది మైండ్ లో పెట్టుకుని మేము చేసాం. అది ఆడియన్స్ దగ్గరికి వెళ్తే వీ హావ్ సక్సీడెడ్. అది వాళ్ళు చూసి చెప్పాలి. Getting up early in the morning itself is a very big thing. It's very tough, ma'am. It's a big challenge to get up in the morning. ఇట్స్ అ బ్లెస్సింగ్. కాదు, వీళ్ళందరూ It's a ప్రమోషన్స్ challenge. అని చెప్పి God is పొద్దున్న giving you పొద్దున్న another మొదలెట్టేశారు ఇవాళ. day. God is giving you another day. Yeah. When you go to sleep, you don't know. Where are you? Which team are you in? Which place are you in? My God, she has told me that we are seeing river, you are seeing AM PM, I am seeing PM AM. సో సంధ్యాకాలం నుంచి స్టార్ట్ చేసి ఉదయం దాకా నేను వెళ్తున్నాను, మీరు ఉదయం నుంచి మొదలెట్టాలని కన్సర్వేటివ్ థాట్ లో ఉన్నారు. ఓకే, ఫైనల్ గా యాక్చువల్ గా మీ మ్యారేజ్ తర్వాత మనం ఇదే కలవటం. హౌ ఈజ్ యువర్ మ్యారీడ్ లైఫ్? వెరీ గుడ్ అండి, థ్యాంక్ యూ. తెలుగింటి అల్లుడయ్యారు కదా. కరెక్ట్, తెలంగాణ అల్లుడు అయిపోయాను. అది నిజంగా ఎలా అది పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్టి అది ఒక చూడు. సంస్థానానికి అల్లుడయ్యారు. అది నేను సంస్థానాన్ని మైండ్ లో పెట్టుకోలేదు, అమ్మాయిని చూసే పెళ్లి చేసుకున్నా. 1-to-1 అగ్రిమెంట్ మాది. బట్ ఒక ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అంటారు కదా. నాకు అన్ని ఒకే సంవత్సరంలో కుదరడం అంతా చాలా మా అమ్మ నాన్న చేసిన మంచితనం గురించి, అది ఐ విల్ గివ్ ఇట్ ఫుల్ క్రెడిట్ టు దెమ్. నేను నిజంగా దాని గురించి ఏ ప్రయత్నం ఏం చేయలేదు. ఇట్ ఈస్ జస్ట్ మనం ఎంత ప్లాన్ చేసినా లైఫ్ విల్ టెల్ యూ అదర్వైజ్ అంటారు కదా. సో ఇదంతా నా కోసం ప్రపంచం ప్లాన్ చేసి నాకు ప్లాన్ ఇస్తున్నట్టుంది. ఐఎమ్ వెరీ బ్లెస్డ్, ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ ఈ సినిమా నేను సెలెక్ట్ చేసుకోవడానికి, ఈ సినిమాలో నేను పెట్టిన క్రాఫ్ట్ కానీ, ఎమోషన్ కానీ, ఆనెస్టీ కానీ, అండ్ ఈ సినిమా కోసం నేను ఎదురు చూస్తున్న విధానంలో, ఈ సినిమా మీరు ఇప్పుడు నన్ను కలుస్తున్నారంటే, నేను ఇలా ఉండానంటే ఆల్ క్రెడిట్ ఫర్ దిస్ గోస్ టు ఆదిత్య. సో షీ ఈస్ ద రీజన్ దట్ మనం ఎంత మంచి మైండ్ సెట్లో ఉంటే మనకు మంచి జరుగుతుంది, మనం మంచి నిర్ణయాలు తీసుకుంటాం, మనం మంచి రియాక్షన్స్ ఇవ్వగలుగుతాం సొసైటీకి. సో దాంట్లో అదితికి చాలా పెద్ద స్టేక్ ఉంది. సో మీరు మంచి సబ్జెక్ట్స్ సెలెక్షన్ కూడా బాగుంది. సిద్ధ తర్వాత ఇప్పుడు ఈ సినిమా. సో సొసైటీ కామన్ మ్యాన్ కథలు అయితే ఇష్టం సార్. చిన్నప్పటి నుంచి మనకు చూసినప్పుడు నాకు మా నాన్న హీరో, మా నాన్న రాజకీయ నాయకుడు గారు, మా నాన్న మాఫియా స్మగ్లర్ ఏం గారు, మా నాన్న 20 మందిని రోజు కొట్టరు, మా నాన్న. సో నాకు సింప్లిసిటీ, రియాలిటీలో ఉన్న హీరోయిజం అయితే చాలా ఇష్టం. అండ్ అది నేను నా క్యారెక్టర్ చాయిసెస్లో వెతుకుతాను. అండ్ ఒక్కసారి మీరు చెప్పారు కదా, ఆ తండ్రి కొడుకుకి ఈ తండ్రి కొడుకుకి సిమిలారిటీ డిఫరెన్స్ అని. నా ఏ క్యారెక్టర్కి ఇంకో క్యారెక్టర్కి సిమిలారిటీ ఉండకూడదు. సిద్ధార్థే ప్రాణం పోస్తున్నాడు కానీ అది సిద్ధార్థలా కనిపించకూడదు, వేరే ఒక మనిషిలా కనిపించాలి. దానికి ఒక రైటర్ నా కోసం అతను తపన పడి రియల్ లైఫ్ని నాకు చూపిస్తే దాన్ని నేను ఈజీగా తీసుకొని ఒక ప్రాణం పోయడానికి నాకు ఛాన్స్ వస్తుంది. సో ఐఎమ్ ఎంటైర్లీ, ఆల్ ఆఫ్ అస్ ఆర్ బికాస్ ఆఫ్ అవర్ రైటర్స్. సినిమా స్క్రిప్ట్ సెలెక్ట్ చేయటం ఒక ఆర్ట్ ఫామ్ కాదు, సినిమా స్క్రిప్ట్ రాయటం ఒక ఆర్ట్ ఫామ్. దాన్ని ఎంజాయ్ చేయటం ఒక చాలా సెల్ఫిష్ స్వార్థం అది. సో దట్ ఈస్ మై, ఐఎమ్ వెరీ లక్కీ దట్ శ్రీ గణేష్ రోట్ వాసుదేవన్, శాంతి, ప్రభు, ఆర్తి అండ్ ఐశ్వర్య. అందుకే మాకు ఈ అవకాశం వచ్చింది. ఇండియన్ 3 ఎప్పుడు తెలియదండి. సో ఎనీవే, మీ 3 BHK ఇటు తెలుగు రాష్ట్రాలే కాదు, తమిళ్
పాన్ ఇండియా ఫిలిం కదా, సో అన్ని చోట్ల మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఇది పాన్ హ్యూమన్ ఫిల్మ్ అండి, పాన్ హ్యూమన్. ఇది జస్ట్ ఎమోషనల్ ఫిల్మ్ కదా. మీరు హ్యూమన్ బీయింగ్ గా ఉంటే మీరు ఈ సినిమా ట్రై చేయొచ్చు, మేబీ మీకు నచ్చుతుంది. సో శరత్ కుమార్ గారు, దేవయాని గారు, మీరు ఇంతకుముందు ఎలా ఉన్నారు, ఇప్పటికీ అలాగే ఉన్నారు, ఇంక మీరు కూడా అలాగే ఉండాలి, ఎన్నేళ్ళైనా అదే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చైత్ర అండ్ మిగతా మీరు తెలుగులో కూడా త్వరలో ఎంట్రీ ఇస్తారని సార్ expect నెక్స్ట్ చేస్తున్నాను. ఇంటర్వ్యూలో ఈ ముగ్గురిని వదిలేసి మీరు వీళ్ళిద్దరితో మాట్లాడతారు ఈ సినిమా చూసిన తర్వాత, అది మాత్రం మైండ్ లో పెట్టుకోండి. నిన్న స్టేజ్ లోనే అదరగొట్టారు ఇద్దరు, సినిమాలో అయితే 6 మీద 6. Okay. నేను సినిమా చూస్తున్నప్పుడు నాకు వీళ్ళ గురించి వాళ్ళని చెప్పాను కదా, ఐఎమ్ జస్ట్ సో బ్లెస్ దట్ దేర్ ఇన్ దిస్ ఫిలిం. కానీ అవుట్ ఆఫ్ సిలబస్ లో ఇద్దరు వచ్చి ఈ వీళ్ళకి ఇచ్చిన బాల్ లో వాళ్ళు 6 కొడుతున్నారు. అది వీళ్ళిద్దరిలో నేను చూసాను. ఐ హావ్ గ్రేట్ హోప్స్ అండ్ డ్రీమ్స్ ఫర్ దేర్ కెరియర్స్ అండ్ దే ఆర్ బోత్ వెరీ ఇంటెలిజెంట్, వెరీ స్ట్రాంగ్ విమెన్. అండ్ వాళ్ళు కరెక్ట్ గా అన్ని డిసిషన్స్ తీసుకుంటారు నమ్మకం ఉంది నాకు. గుడ్ గుడ్, మీ నమ్మకమే డెఫినెట్ గా నిజం కావాలని కోరుకుంటున్నాను. డెఫినెట్ గా సో మీ అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సుబ్రావ్ గారు, థ్యాంక్ యూ. చూసారు కదా మన 3BHK టీంతో స్పెషల్ చిట్ చాట్. మళ్ళీ మరో గెస్ట్తో మీ ముందుకు వస్తాను. మీ ఎన్ఎస్ఆర్ సైనింగ్ ఆఫ్. చూస్తూనే ఉండండి ABN ఆంధ్రజ్యోతి.